పేషెంట్ పాలు ఒక గ్లాసులో పోసి ఇట్లా కలిపి ఏ నాప్కిన్ దాళ్ళు అమ్మా నాప్కిన్ దాళ్ళు ఏ పడవాల ఒకవేళ ఏమన్నా ఇదే దాళ్ళు గల్లకన్నే దాల్నా నాప్కిన్ గల్లకన్నే గుల్గయా ఎందుకంటే ఏమన్నా 1 or 2 డ్రాప్స్ పడ్డాయనుకో దాని మీద పడతాయి. अपने अपने ठंडी कर लो, अपने अपने ठंडी कर लो. हो गया? देख लो, गरम है, गरम है. हाँ, ये अच्छा डाल लो मैडम, ये अच्छा डाल लो. बहुत गर्म है ना. ये भी एक्सरसाइज अपने 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 खरी तो एक्सरसाइज इसलिए खरा लो बोल रहे मैं. ठंडी हो गया, पी लो पी लो. అట్లా వాళ్ళకి మనమే కూల్గా చేసి ఇచ్చినాం అనుకో సాటిస్ఫాక్షన్ ఉండదు పేషెంట్. అందుకే అట్లా గ్లాసులో తెచ్చి అట్లా ఓకే. నేను కూడా చాయ్ क्या हुआ टाइम అదనమాట సంగతి. అట్లా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, ప్లస్ హ్యాండ్ ఎక్సర్సైజ్ అవుతుంది. మామూలు ఎక్సర్సైజ్ చేయమంటే చెయ్యరు కొంతమంది అమ్మనే చేయదు. అందుకే నేను అట్లా చేపిస్తాను. धीरे 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 धीरे, गरम है. ఇది నాది ఇప్పుడు. మనకు అలవాటు ఉంది కాబట్టి మనం అలవాటుని బట్టి ఓకేయా. దీనే తండికారు మన అలవాటుని బట్టి కాఫీ, టీ, పాలు కంటిన్యూ చేయొచ్చు. పాలు కూడా తాగొచ్చు. ఇప్పుడైతే నాకు టీ తాగాలని తెచ్చుకున్నాను. ఇట్లా వాళ్ళకు తాపించినట్టు ఉంటుంది, మనం తాగినట్టు ఉంటుంది. హ్యాండ్కి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అందుకే చేపిస్తాను నేను. చూడండి ఎంత నీట్గా. బాయ్. ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, అన్నీ మంచిగా ఉన్నాయి. భయం ఉంది చూడు, భయం ఒక్కటే ఉంది. అంతా ఓకే. ఫిజికల్గా, సైకలాజికల్గా ఎవ్రీథింగ్ ఓకే. కొంచెం భయం ఉంది, ఏమవుతుందో కింద పడతానేమో.
అంటే ఆమెకు ఒకరు తోడు అవసరం. స్టెప్ బై స్టెప్ ప్రతి విషయానికి అవసరం ఉంది. అందుకే జస్ట్ సపోర్ట్ కోసం, అన్ని హెల్పింగ్ కోసం, అడ్వైజ్ కోసం, ఏమన్నా కావాలంటే అక్కడ కిచెన్లో వెళ్ళి తేవడం కోసం ఉన్నారు అందరూ బిజీ, ఎవరి పనులలో వాళ్ళు. పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాలి, స్కూల్కి రెడీ చేయాలి, పంపించాలి. అమ్మకు చున్నీ కష్టం కదా. అందుకోసం ఒక కేర్ టేకర్ని వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు అంతే. అంటే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే పెట్టుకోలేరు, డబ్బు ఉంది కదా, ఒకరికి జీవనోపాధి కూడా కల్పించినట్టు ఉంటుంది అన్నట్టు వాళ్ళు పెట్టుకున్నారు. కానీ చాలా పాజిటివ్ ఫ్యామిలీ ఇది. ఇంకా వాళ్ళు నాకు బాగా నచ్చుతారు. ఎంత పాజిటివ్ అంటే అసలు నెగిటివ్ ఎక్కడ కనిపించదు. నాకు చాలా బాగా నచ్చారు. ఓకే. ఎనీవే, పేషెంట్కి పాలు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మనం చల్లగా చేసి ఇచ్చి తాగు అనొద్దు. ఎప్పుడైనా వాళ్ళతోనే చల్లగా చేపించి అట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. వాళ్ళతోనే తాపించాలి. అది సంగతి, నా ప్రాసెస్ అది. నేను అట్లా చేపిస్తాను. ఓకే. వీడియో నచ్చితే కాదు, నచ్చాలి. లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.